ఒకటి అంటే ప్రివెంట్ చేయడానికి అంటే దీని గురించి పర్యవసానాన్ని గురించి ఆలోచించకుండా జరిగే విపరీతమైనటువంటి మర్డర్లే నాకు బాగా తెలుసు. ఎందుకంటే బాంబుల శివారెడ్డి కేసు దగ్గర నుంచి ఒక 100 సంఖ్యలో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవాళ చేసిన దాని గురించి రేపు నేనేమవుతాను అనేటువంటి ఆలోచన ధోరణి లేకపోవటం, అతి ముఖ్యంగా ఈ విధంగా చేస్తే రేపు నా జీవితం ఏమిటి, నా పిల్లల బ్రతికేమిటి అనేటువంటి ఆలోచన లేకపోవడం, అది ముఖ్యంగా కనపడుతుంది. బాంబుల శివారెడ్డి కేసులో A7 వాడిని ఇంటరాగేట్ చేస్తే ఇదే అన్నాడు, సార్ నన్ను తెమ్మన్నారు, తెచ్చినాను, బాంబులు వేస్తే నన్ను కూడా పట్టుకుంటారులే అనుకున్నానే తప్ప దొరికితే ఇట్లా జైలుకి పోతాను, నా జీవితం నాశనం అయిపోతుంది, భార్య విషం దాకా చచ్చిపోతుంది అనే ఆలోచన లేకుండా పోయింది వాడు. ఆ విధంగానే ఇప్పుడు మనం ఇక్కడ బెంగళూరులో జరిగిన ఆమె విషయం తీసుకుంటే కూడా మీరు అంటే నేను నిప్పు పెట్టి చంపేస్తే రేపు పొద్దున్నే ఏమైతుంది వేరే సీట్ అనేది లేకపోవటం, అది రేపటి గురించి. అంటే ఇప్పుడు సూర్యాపేటలో జరిగిన కేసులో కూడా ఆ ముసలాం చెప్తే చేసేసినారు తప్ప వాళ్ళిద్దరూ జైల్లో పోయి కూర్చుంటారు ముసలాంతో. అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది ఆలోచించలేకపోవడం, దానివల్లనే జరుగుతున్నాయి. దానివల్ల చాలా వరకు దాన్ని రేపు ఏమవుతుంది అనే దాని గురించి నేను ఈ విధంగా చేస్తే రేపు ఏమవుతుంది అనేటువంటి చిన్న ఆలోచన వస్తే డెఫినెట్ గా దీని నుంచి ముందుకు పోలేరు. నాకు తెలిసిన ఒక కేసులోనే ఒక కర్నూలులో మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకొని అకస్మాత్తుగా నాకు ఫోన్ చేస్తే ఏమైనా చాలా తడబాటుగా ఉన్నావంటే ఏదన్నా చేయాలన్నా నాకు ఇంత అవమానం జరిగిందంటే వాడు చెప్పిన విధవా ఇది కాదు అని చెప్తే ఈ స్టాప్ గోయింగ్ దేర్. సంబంధాలు లేకపోవటం. మన వెంకట సుబ్బయ్య గారు ఇప్పుడే రెడ్డప్ప గారు చెప్పారు, ఒక వ్యక్తి కాల్ చేయగానే ఈయనకి సంథింగ్ డిఫరెంట్ అని అనిపించింది, ఒక పోలీస్ ఆఫీసర్కి ఎక్స్పీరియన్స్తో కావచ్చు. అలా ఏదన్నా సమాజం గుర్తించడానికి ఇక చిన్నప్పటి నుంచి మార్చుకుంటూ రావటం మనం 100 సార్లు మాట్లాడుకున్నాం, మీరంతా రోజు మాట్లాడుతూనే ఉంటారు, మా బట్టి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాం. గుర్తించడానికి ఎక్కడన్నా చిన్న అవకాశం ఉన్నదా, వీడిదిగో ఏదో తప్పుదారిలో వెళ్తున్నాడు, వీడి ఆలోచన కరెక్ట్గా లేదని ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతామా కామన్ మ్యాన్? సార్ ఇప్పుడు మనకు ఈ మానసిక ధోరణిలో మార్పులకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి సార్. ఒకటి ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళే క్రైమ్ చేస్తారు, ఇంటలెక్చువల్ హై ఇంటలెక్చువల్ పీపుల్ కూడా క్రైమ్ చేస్తారు. యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అనే వాళ్ళు హైలీ ఇంటలెక్చువల్స్ అంటే IPS IAS ఆఫీసర్లు తెలివైన వాళ్ళు మనం అనుకుంటాం పొజిషన్. అలాగే వాళ్ళు యాంటీ సోషల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళను కూడా భయపర్పించగలిగే ప్లాన్ చేయగలిగేటువంటి తెలివితేటలు ఉంటాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళలో ఉంటాయి, వాళ్ళు ప్లాన్ చేయాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్స్, అంటే వాళ్ళ భావోద్వేగాలు అనేటివి స్థిమితత్వాన్ని కలిగి నియంత్రణ కలిగి ఉండవు. ఒక ఫిక్స్డ్ థాట్ ఎమోషన్స్ కి లోనైన తర్వాత ఆ టార్గెట్ ఛేదించే సమయంలో కాన్సిక్వెన్సెస్ కానీ చనిపోదాం కానీ లేదంటే లైఫ్ థ్రెటనింగ్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయనే మాట ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ లో కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వలన, అంటే ఆలోచన పరిపక్వత మసక భారీ ఉన్నటువంటి స్థితిలో, అంటే ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మీకు ఏర్పడుతున్నటువంటి మానసిక ఎదుగుదల విధానం, అంటే ఎమోషనల్ మెచ్యూరిటీస్ అనేటివి మానవతా విలువలతో కూడినటువంటి మెచ్యూరిటీ కాకుండా ఎక్సలెంట్లీ స్పోక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. ఈ విషయాన్ని మీరు గమనించాలనుకుంటే నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను. డాక్టర్ డనిసెట్టి లెనిన్ గారు 97-99 లో ఒక ఆర్టికల్ రాశారు, యాంత్ర రాక్షసి చెప్పి. మనం ఏదైతే టెక్నాలజీ మన అవసరాల కోసం మన ఎవల్యూషన్ చేసుకున్నామో అదే టెక్నాలజీ ద్వారా మనం చంపబడతాము. దాంట్లో మన పైన బిజినెస్ చేయబడుతుంది. యూ కెన్ నాట్ లివ్ యువర్ లైఫ్ ఇండిపెండెంట్లీ, యూ హావ్ టు డ్రివెన్ బై ద టెక్నాలజీ. ఈ రోజు అదే స్థితికి చేరుతున్నాం. ఆ స్థితిలో ఉన్న సందర్భంలో ఎమోషనల్ డిస్రెగ్యులేషన్స్ అనేది ఎక్కువ ఏర్పడుతున్నాయి. సెల్ఫ్ వీరేంద్ర గారు ఆఖరిగా చెప్పండి, ఈ మీరు ఇందాక చెప్పారు జెనెటికల్గానో లేకపోతే మరో కారణంగానో చిన్నప్పుడు ఊములో ఉన్నప్పుడు కొన్ని కారణాలుగా కొంతమంది పుట్టుకతోటే వాళ్ళకి ఈ లక్షణాలు డెవలప్ అయ్యే పరిస్థితి ఒక సెక్షన్ అయితే, ఇంకొక సెక్షను అప్పటికప్పుడు జరిగే వాటి నుంచో మరొక దాని నుంచో ఇలా మారే పరిస్థితి ఉండ. వీళ్ళు ఎవరైనా సరే ఇందాక ఇప్పుడు రెడ్డప్ప గారు చెప్పిన ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా,
ఒక వ్యక్తి ఆయనకి ఫోన్లో మాట్లాడి కానీ ఏదో ఆయన తడబడుతున్నాడు, ఏదో తప్పుదారి ఫోన్లో మాట్లాడి కానీ ఏదో ఆయన తడబడుతున్నాడు, ఏదో తప్పుదారి వెళ్ళబోతున్నాడు ఆయనకు ఐడెంటిఫై చేయగలిగారు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ కూడా. కాబట్టి అలా మనం ఏదైనా ఐడెంటిఫై చేయడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ తేడాన్ని గుర్తించడానికి ఎక్కడన్నా 1% అన్న అవకాశం ఉందా? ఉంటుందండి. ఇప్పుడు మా కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఒక అబ్బాయి వాళ్ళ సిస్టరు వాళ్ళ ఊర్లోనే ఒక అబ్బాయి తోటి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకోవడానికి. చేసుకొని వారం లేచిన వాళ్ళ ఇంటికి వచ్చింది, వాళ్ళ మన సేమ్ ఊరికి వచ్చింది. ఊర్లో ఎట్లా మాక్సిమం 500 మంది ఉంటారు ఊర్లో, అందరూ తెలుస్తారు, తెలిసింది. ఇట్లా వెళ్ళిపోవడం అనేది ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి విపరీతమైన బాధ, అవమానం ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఏంటి అందులో ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల అన్న దాంతో వానికి విపరీతమైన ఆవేశం, కోపం ఇట్లా వచ్చేసింది అనమాట. ఎట్టి పరిస్థితి అయినా సరే ఈ వారం రోజుల్లో నా చెల్లెనున్నానా పెళ్లి చేసుకున్నాయని చంపేయాలని డిసైడ్ అయ్యి ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే ఫ్రెండ్ వాడు ఇక్కడ పంపించిండు. వాడు పంపిస్తే వచ్చి ఇట్లా నేను ఎట్లా చంపాలనుకున్నా సార్, నాకు వశమైతే లేదు, అసలు నిద్ర లేక 3 రోజులు ఏదైనా చేయాలి కానీ ఏం చేయాలని అంటే, సరే నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, ఎన్ని రోజుల్లో చేద్దాం అనుకుంటున్నావు అంటే ఈ వారంలో ఎట్లయినా అవుతుంది సార్, నేను కత్తి ఉన్ను తర్వాత యాసిడ్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నా నేను అది అంటారు. సరే చేస్తావు, సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అయింది అనుకుందాం, నెక్స్ట్ ఏమవుతుంది అని అడిగిన. నెక్స్ట్ ఏమవుతుంది ఇట్లా చేసిండు అని మా అమ్మ నాన్నలకు సంతోషంగా ఉంటది అని. అమ్మ నాన్నలకు దేనికి సంతోషం ఉంటది అంటే వాడిని చంపేస్తుంది కదా సంతోషంగా ఉంటది. ఎన్ని రోజులు ఉంటది సంతోషం వాళ్ళ, తర్వాత నీ పరిస్థితి ఏమవుతుంది, పోలీసులు ఇట్లా ఊరుకుంటారా, ఊరుకోరు, ఎట్లయినా దొరుకుతా. ఆ తర్వాత ఏమవుతుంది, పోయి నువ్వు జైలు ఉంటావు. అప్పుడు మీ అమ్మ నాన్న పరిస్థితి అప్పుడు ఉన్న చెల్లె నువ్వు చంపేసినావు, చెప్పగలిగారు జైల్లో ఉన్నావు. తర్వాత ఏమవుతుంది, ఇట్లా అమ్మ నాన్న కూడా బాగా బాధపడతారు, అది చేస్తారు. మరి ఇదంతా జరుగుతుందని ముందే తెలుసుకున్న తర్వాత కూడా ఆ పని చేయాల్సిన అవసరం ఉందని నీకు అనిపిస్తుందా? ఇంకా రైట్ సార్, అంటే ఇట్లా అనుకుంటే మాట్లాడుతుంటే ఇట్లా అనిపిస్తుంది, కానీ మరి ఎట్లా సార్, ఎట్లా ఈ బాధ తట్టుకోవడం, ఎట్లా ఈ కోపాన్ని ఆవేదన తట్టుకోవడం? రైట్ సార్, మన్నించాలి. చాలా విలువైన అంశాలు మీరు చెప్తున్నప్పటికీ టైం పర్మిట్ చేయట్లేదు. కీలకంగా 3-4 అంశాలు చెప్తున్నారు. సమాజంలో ఈ హత్యలకి ఆత్మహత్యల్లో వస్తున్న విపరీత ధోరణులకు సంబంధించి వాటి సంఖ్య పెరగడానికి మొట్టమొదటిది చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ అలవాటు చేయడం అనేది మానాలి. అలాగే ప్రేమతో స్పర్శతో పిల్లల్ని పెంచాలి, కుటుంబ విలువల్ని నేర్పుకుంటూ రావాలి. సమాజంలో వస్తున్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు పిల్లలతో చుట్టుపక్కల వాళ్ళతో చర్చించుకుంటూ ఉండాలి. కుటుంబంలో చర్చ జరగాలి, తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులు మాట్లాడుకోవటం అన్నది పెరగాలి ఫోన్లో చాటింగ్ల కంటే. అలాగే వాళ్ళ ప్రవర్తనలో గుర్తించగలిగితే, లోతుగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ ధోరణులు పెరుగుతున్న వాళ్ళల్లో కొంతమేర కన్నా వాళ్ళ ప్రవర్తనలో తేడా ఒక కార్యాచరణ తయారైన తర్వాత ఎంతో కొంత తేడాని సునిశ్చితంగా పరిశీలిస్తే గుర్తించే అవకాశం ఉంటుందేమో కూడా పరిశీలన చేయాలి. ఏదేమైనా ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సామాజికవేత్తలు ప్రభుత్వాలు కూర్చొని ఒక కార్యాచరణ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేర భారతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చర్చలో పాల్గొన్న దేవి గారికి, వీరేంద్ర గారికి, అలాగే వెంకట సుబ్బయ్య గారికి, రెడ్డప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.